పండక్కి చాలామంది అబ్బాయిలు ఊరెళ్ళరు. ఊరెళ్ళిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూపిద్దామని చిన్న వీడియో. హలో అమ్మా. హలో మై, పండుగకు వస్తున్నా బిడ్డ. వస్తానమ్మా, ఇంకా 3 రోజులు ఉంది కదా, వస్తాను. అన్న వస్తున్నా అంటే పిండి వంటలు చేస్తున్నాడు బిడ్డ. ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడు ఎందుకమ్మా? ఇన్ని చేస్తున్నావు, తింటాడు అమ్మ అసలు అన్న? తింటాడు బేట, ఇవి అన్నీ అందుకే చేస్తున్నా. మటన్ చెప్పు బేట, అన్నకు మస్తు ఇష్టం. 3 రోజులు టైం ఉంది కదా, తెస్తాలే. ఓ, శాలరీ పడిందా? 30,000 శాలరీ పడింది. రెంట్కి ఈఎంఐకి 15,000 పోతుంది. 5,000 షాపింగ్ చేసినా 10,000తో 100,000 రావచ్చు. ఓకే, చూద్దాం. బస్ టికెట్లు ఎంత ఉన్నాయి? 1,500 ఉందా అంటే పోయిరాను 3,000. ఎలా సరిపోతాయి ఏంటో. ఇంక 7,000 మిగులుతాయి. 7,000తో నేను పండుగ చేయాలబ్బా, నాకేం అర్థం అవుతలేదు. మా అప్ప వస్తున్నవా, నీ కోసము అన్ని ఇష్టమైనవి చేసి పెట్టినా. ఖచ్చితంగా దా బేట, పండుగకు మర్చిపోకు బేట. కళ్ళల్లో తిరుగుతున్నావు బేట, పండుగకు దా. 7,000తో నువ్వు ఊరేం వెళ్తాము? అవే డబ్బులు మా అమ్మకి ఇస్తే ఏమన్నా కొనుక్కుంటారు కదా వాళ్ళు. సరే, 10,000 కొట్టేద్దాం. అమ్మకి ఫోన్ చేసి చెప్దాం. అమ్మ, నేను రాలేకపోతున్నానమ్మా, ఏమనుకోద్దమ్మా. సార్ వేరే పని చెప్పారు, కుదరట్లేదమ్మా అసలు రావడం. డబ్బులు పంపిస్తాను, నువ్వు తమ్ముడు నాన్న బట్టలు కొనుక్కోండమ్మా, మళ్ళీ పండగకు వస్తాను. మా అమ్మ ఇంటికాడ మూతల్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అబ్బా, మా అప్ప బంగారం. చాలామంది లీవ్ దొరకకో, డబ్బులు సరిపోకో ఊరెళ్ళకుండా ఉంటారు. కానీ మన తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది తలుచుకుంటే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. జీతం కోసం జీవితాన్ని త్యాగం చేసిన చాలామందికి ఈ వీడియో అంకితం.